హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు ఒక స్వీట్ ఐటమ్ తో మేము ముందుకు వచ్చాను. అదే కాజు బర్ఫీ. ఎలా చేయాలో చూసేద్దామా? కావలసిన పదార్థాలు: పంచదార అరకప్పు, కాజు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 స్పూన్స్. తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో జీడిపప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 1/2 కప్పు పంచదార వేసి దానికి 1/2 కప్పు నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనికి ఏ విధమైన పాకం రానవసరం లేదు. మరిగిన తర్వాత పొడి చేసిన జీడిపప్పు వేసుకోవాలి. ఉండలు రాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. దీనిలో యాలకుల పొడి 2 స్పూన్స్ నెయ్యి వేసి దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగున మాడు కట్టేస్తుంది. ఈ లోపుగా ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉంటే కొంతసేపటికి బాండీకి అంటకుండా విడుతుంది. ఇలా ఉండగా దించేసుకుంటే బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా ఉండగా చేసుకోవాలి. ఉండ సాఫ్ట్గా కాకుండా పగుళ్ళు వచ్చినా నో ప్రాబ్లం, రుచి బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్లేట్ వెనకన నెయ్యి రాసి ఈ ఉండని పెట్టి దాని మీద కవర్ వేసి పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దానిని బాగా చల్లారనిచ్చి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. అంతే, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.